భారత సమాజంలో వివాహ వ్యవస్థ బీటలు వారుతుందా? మన సమాజంలో కొన్ని సంవత్సరాల తర్వాత పెళ్లి అనే వ్యవస్థ కరువైపోతుందా? కనపడకుండా పోతుందా? కనుమరుగైపోబోతోందా? అంటే నిజమనే చెప్పాలి. రీసెంట్గా చాలా ఎపిసోడ్స్ మనం చూసాం. నిన్నటికి నిన్న ఢిల్లీలో ఒక కోర్టు ఒక విషయంలో భర్తని తప్పు పట్టింది. ఈ అంశంలో ఈ కేసులో ఇద్దరు కూడా ఆర్మీలో మేజర్స్, భర్త అతని ఫ్రెండ్ ఇద్దరు కూడా. అయితే భార్య తన ఫ్రెండ్తో కలిసి ఉందని చెప్పి ఒక హోటల్లో సీసీటీవీ ఫుటేజ్ని అడిగాడు భర్త. ఆ హోటల్ అంది గెస్ట్ విషయంలో మేము కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తాం, మేము ఇవ్వము అని చెప్పి. దాంతో ఇతను కోర్టుకు వెళ్ళాడు. కోర్టు కూడా భర్తనే తప్పు పట్టింది. భార్యకి ఎవరితో ఉండాలో ఎలా ఉండాలో యూ కెనాట్ ఓన్ వైఫ్స్ ఎఫెక్షన్ అని చెప్పింది. దీనికి సంబంధించి 2018లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఢిల్లీ కోర్టు హితవు పలికిందనమాట. ఆ జడ్జిమెంట్ తీసుకొచ్చి అదే జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అనమాట. దీనిలో అప్పట్లో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్లో అడల్టరీని కొట్టేశారు, సెక్షన్ 497. ఇప్పుడు కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహితలో అడల్టరీ అనేది లేదనమాట. అడల్టరీ అనేది అఫెన్సే కాదు, అది నేరం కాదు. అసలు ఇక్కడ భారత సమాజంలో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కానీ అడల్టరీ కానీ బాగా పెరిగిపోయిన సందర్భం వచ్చేసింది. ఈ టైంలో రైట్ టు ప్రైవసీ వర్సెస్ మ్యారిటల్ రైట్స్ అంటే మహిళకు ఉండాల్సిన హక్కులు, వాళ్ళ యొక్క ప్రైవసీ హక్కులు, వాళ్ళ యొక్క వ్యక్తిగత హక్కులు, ఇవన్నీ ఒక పక్క. ఇంకో పక్క పెళ్ళి అని ఒక ప్రామిస్ చేసుకుని అది బ్రేక్ చేయడం ఎంతవరకు కరెక్ట్, ఇది ఇంకో పక్క ఈ క్వశ్చన్. అయితే కోర్టు అంది నీ భార్య నీతో లేదు లేదా ఉందా లేదా అనే డౌట్ వచ్చినప్పుడు అది ఆవిడకి నీకు సంబంధం, కోర్టుకి ఏం సంబంధం, అది మారల్ ఇష్యూ, లీగల్ ఇష్యూ కాదు. ఒక సీసీటీవీ ఫుటేజ్ తెచ్చించడం, ఒక సీసీటీవీ ఫుటేజ్ తీసుకొచ్చి ఇవ్వడం కానీ లేదా దానికి సంబంధించిన ఎవిడెన్స్ ప్రూవ్ చేయడం కానీ కోర్టుల పని కాదు. నీతో మేము ఎంపతైజ్ చేయగలం, సింపతైజ్ చేయగలం, కానీ ఇది లీగల్ ఇష్యూ కాదు. నీకు ఒక కాజ్ ఉంది, నీకు ఒక ఇష్యూ ఉంది, కానీ అది సుప్రీంకోర్టులో, హైకోర్టులో లేదా కోర్టులో వేసే కేసు మాత్రం కాదని చెప్పి నీ పర్సనల్ ఎజెండాసు, పర్సనల్ వెండేటాసు భార్య పైన తీర్చుకోవడానికి కోర్టుకు రావద్దని చెప్పి కూడా ఈ ఢిల్లీ కోర్టు చెప్పిందనమాట. ఇదే కేసు సిమిలర్ ఇలాంటి కేసే చాలా సంవత్సరాల క్రితం నానావతి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే పెద్ద కేసు అనమాట. ఒక 40 సంవత్సరాల క్రితం కేసు ఇది. దీనిలో నానావతి అనే నేవల్ ఆఫీసర్ సేమ్ ఇదే సిచ్యువేషన్లో తన ఫ్రెండ్ని కాల్చి చంపాడు. భార్యతో ఉన్నందుకు తన ఫ్రెండ్ని కాల్చి చంపాడు అనమాట. తర్వాత అతని పైన కేసు ప్రూవ్ అవ్వటం, తర్వాత కేసు బెనిఫిట్ ఆఫ్ డౌట్, ఇతను చేశాడా లేదా అనే దాని మీద కాస్త డౌట్ ఉండి అతనికి గవర్నర్ మెర్సీ ఇవ్వటం, తర్వాత అతను ఇప్పుడు పూర్తిగా కెనడా వెళ్ళిపోవడం జరిగింది. ఆయన ఉదంతం పైనే రుస్తుం అనే మూవీ కూడా వచ్చిందనమాట హిందీలో. సో అదే కథనాలు ఈ మధ్య భారతదేశంలో మన సమాజంలో చాలా వస్తున్నాయి అనమాట. అంటే మ్యారేజ్ అనేది లీగల్గా ఎలా ప్రూవ్ చేసుకోవాలి, అంటే పెళ్ళి అయిన తర్వాత ఎలా ఉన్నారు అనేది లీగాలిటీలోకి వస్తా, మొరాలిటీలోకి వస్తా. అంటే ఖచ్చితంగా అడల్టరీ అనేది గ్రౌండ్ ఫర్ డైవర్స్, గ్రౌండ్ ఫర్ సివిల్ రాంగ్. అంటే తప్పు చేస్తే దానికి డైవర్స్ తీసుకోవచ్చు, డైవర్స్ ఇవ్వచ్చు. అయితే కోర్టుకెళ్ళి సీసీటీవీ ఫుటేజెస్ తీసుకురావాలి, కోర్టుకెళ్ళి అవతల వ్యక్తి పైన అంటే ఎవరైతే వైఫ్తో అడల్టరీ కమిట్ చేశారో అతనికి పనిష్మెంట్ వేయాలంటే ఇక అది ఒప్పుకోరనమాట. ఎందుకంటే జస్ట్ బికాస్ ఆఫ్ మ్యారేజ్ ఎ మ్యాన్ కెనాట్ ఓన్ ఉమెన్స్ ఎఫెక్షన్, ఉమెన్స్ బాడీ అని చెప్పి కోర్టులు తీర్పిస్తున్నాయి అనమాట. ఇప్పుడు ఇదంతా మారల్ ఇష్యూస్ భారత సమాజంలో, మన సమాజంలో వివాహ వ్యవస్థ అని చెప్పేది. అంటే మ్యారేజ్ అనేది మనం ఏమనుకుంటాం, దేవుళ్ళు చేస్తారు, అదొక సీక్రెట్ థింగ్ అనుకుంటాం. వెస్ట్రన్ సొసైటీలో అది సీక్రెట్ థింగ్ కాదు, ఒక కాంట్రాక్ట్ అనుకుంటారు అనమాట. భారతదేశంలో వెస్ట్రన్ ఫ్రీడమ్స్ కావాలి, అదేవిధంగా ఇక్కడుండే ఓరియంటల్ లేదా ఈస్టర్న్ సెక్యూరిటీస్ కావాలని కోరుకుంటున్నారు. అంటే ఓ పక్క వివాహ వ్యవస్థ ఉండాలి, మరో పక్క అక్కడున్న ఫ్రీడమ్స్, అక్కడున్న స్వేచ్ఛ, అక్కడున్న విశృంఖలం కావాలని కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడున్న కోర్టులో ఆ ప్రోగ్రెసివ్ థాట్ ఏంటంటే మ్యాన్ జస్ట్ బికాస్ ఆఫ్ మ్యారేజ్ కెనాట్ ఓన్ ఉమెన్, కెనాట్ ఓన్ ఉమెన్స్ బాడీ అని. అయితే ఇప్పుడున్న ఫ్రీడమ్స్, ఇప్పుడున్న థాట్స్లో ఇది ఎంతవరకు లీగల్గా కరెక్ట్ అని పక్కన పెడితే, మారల్గా అయితే ఒకసారి మ్యారేజ్ అనే ప్రామిస్ చేసిన తర్వాత అది బ్రేక్ చేయడం చాలా తప్పు. కానీ లీగల్గా కోర్టులు దీన్ని జస్టిఫై చేయట్లేదు. అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇద్దరు ఈక్వల్ ఫుటింగ్. జస్ట్ ఒక పెళ్ళి అయినంత మాత్రాన అబ్బాయిలు సుపీరియర్, అమ్మాయిలు ఇన్ఫీరియర్ అని కాదు. ఇక్కడ ప్యాట్రియార్కల్ మైండ్ సెట్ కానీ కాండెసెండింగ్ మైండ్ సెట్ కానీ ఇండియాలో చోటు లేదు. కాబట్టి మనం ప్రోగ్రెసివ్గా ఆలోచించాలి అని చెప్పి కోర్టులు చెప్తున్నాయి. ఓవరాల్గా భారతదేశంలో అడల్టరీ అనేది ఇప్పుడు క్రైమ్ కాదు, మారల్లీ తప్పు అయి ఉండొచ్చు కానీ క్రైమ్ కాదని చెప్పి కోర్టులు మళ్ళీ హితవు పలుకుతున్నాయి. ఇవన్నీ చూస్తే భారతదేశంలో అసలు వివాహ వ్యవస్థ ఎట్లా వెళ్తుంది, నిజంగా ఇది నించుంటుందా పడిపోద్దా, భవిష్యత్తులో సమాజంలో వివాహానికి వాల్యూ ఉందా, పెరుగుతున్న డివోర్స్ రేట్లు, తర్వాత మిడ్ లైఫ్ క్రైసిస్లు, ఇవన్నీ చూసిన తర్వాత దేశం యొక్క సమాజం వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుందా, ఇది మంచా చెడా, షార్ట్ టర్మా లాంగ్ టర్మ్ అనేది మనం క్వశ్చన్ చేసుకోవాలి.